ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శైల ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణం అవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్త ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. తులారాశి, ఈ తులారాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, అదేవిధంగా ద్వితీయ స్థానాలు. అయితే ఈ తులారాశి వారికి రవి 10వ స్థానంలో ఉన్నాడు. చాలా యోగాన్ని ఇస్తాడు, ఆత్మస్థైర్యం ఉంటుంది. శని 6వ స్థానంలో ఉన్నాడు. శని యోగకారకుడు, రవి యోగకారకుడు. రవి యోగకారకుడు అవడం వల్ల ఉద్యోగంలోనూ అధికారుల వల్ల కోర్టు వ్యవహారాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా అత్యద్భుతంగా యోగిస్తాయి. ఇంకా రెండో విషయం, 6వ స్థానంలో శని వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా డెవలప్మెంట్స్ ఉండవు, ఏదో వస్తాయని ఊహిస్తూ ఉంటారు తప్ప చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ప్రతి పని యందు శ్రద్ధ, ఆలోచన చాలా అవసరం. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. వివాదాలకి దూరంగా ఉండండి. ఏ కార్యక్రమాన్నైనా మీరు చేయగలుగుతారు. ఇంకా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వస్త్రాలు, అలంకారాలు సమకూర్చుకుంటారు. చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అయితే ఈ వారం మొత్తం మీద వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అష్టమంలో కుజుడు ఉన్నాడు. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కూడా
హెల్త్ సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి సంఖ్యల్లో ఎక్కువగా 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేప్పటికి అష్టమంలో కుజుడున్నాడు కదండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అంగారక స్తోత్రం పఠించండి. ఓం అం అంగారకాయ నమః అనుకోండి. వారాల్లో మంగళవారం చెయ్యండి. ఆరాధనలో శివారాధన ఎక్కువ చెయ్యండి. దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. ఈ వారం మీరు దర్శించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి.